సార్ 'హరిహర వీరమల్లు' హ్మ్. మనంతాను వెయిట్ చేసినట్టుగా ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు హ్మ్. అభిమానులందరూ కూడా. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకొని థియేటర్‌లోకి వచ్చేసింది. ముందుగా ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాను కూడా చూడడం జరిగింది. అవును. అక్కడి నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ రిపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి. మీకొచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఓవర్సీస్ రివ్యూ మీరు ఏం చెప్తారు? అంటే ఓవర్‌సీస్ అంటే రివ్యూ లాగా కాదు గానీ ఓవర్సీస్ రిపోర్ట్ అక్కడి నుంచి వస్తున్న మీకు ఒక తెలుసు టాక్. టాక్. ఒక టాక్ ఏంటంటే పాజిటివ్ టాకే ఉంది అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి వార్తలు. హ్మ్. అంటే ఈ వార్తలు బట్వాడా చేస్తున్నటువంటి ప్లాట్‌ఫార్మ్స్ ఏమిటి అనే దాన్ని బట్టి హ్మ్. కూడా ఉంటుంది దీని మీద. హ్మ్. అంటే చూసిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా అనిపించొచ్చు సినిమా. అవును. అయితే ఈ టాక్‌ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి ప్లాట్‌ఫార్మ్స్ కూటమి తాలూకా ప్లాట్‌ఫార్మ్స్. అందుకని వాళ్ళు కొంత పాజిటివ్‌గానే వెళ్ళాలి ఈ సినిమా మీద అనేది వాళ్ళ అభిప్రాయం. హ్మ్. ఆ మేరకు వాళ్ళు రాస్తున్నటువంటి కథనాల్లో కూడా పాజిటివ్ ఇదే కనిపిస్తోంది. అవును. అంటే ప్రధానంగా వాళ్ళు సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి హ్మ్. అని చెప్పారు. అవును. ఈ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. హ్మ్. అంటే డైరెక్షన్‌లో తను కూడా చొరవ తీసుకున్నట్టుగాను, దాదాపు తనే డైరెక్ట్ చేసినట్టుగా కూడా వారు చెప్పారు క్లైమాక్స్ సంబంధించి సీన్స్. వేదిక మీద. అవును. ఇది డైరెక్ట్ చేయటానికి తనకి ఇన్స్పిరేషన్ కూడా చెప్పాడాయన. హ్మ్. ఆ క్లైమాక్సు జిజియా పన్ను మీద ఉంటుంది. హ్మ్. ఆ జిజియా పన్ను అనేది తను చిన్నప్పుడు క్లాస్ బుక్స్‌లో చదువుకున్నట్టుగాను, హ్మ్. అప్పటి నుంచి అదొక పెయిన్ తనతో పాటు పెరిగి పెద్దదైనట్టుగాను, హ్మ్. అది ఆ పెయిన్‌లో నుంచి నాకు ఆ సీన్స్ కనెక్ట్ అయిపోయి నేనే డైరెక్ట్ చేశాను అని. హ్మ్. అని చెప్పాడు ఆయన వేదిక మీద. హ్మ్. కాబట్టి అది అద్భుతంగా ఉంటుంది అనే విషయం ఆల్రెడీ ఆ వేదిక మీద ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎన్హాన్స్ చేసి చెప్పారు. హ్మ్. ఆ ధోరణిలోనే ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఇక్కడ మాట్లాడినవి అంటే ఈ టాక్‌గా చెబుతూ వాళ్ళు ప్రస్తావించినవన్నీ కూడా వేదిక మీద వచ్చినటువంటి మాటలే. అంటే వాళ్ళ సినిమా కొంతమంది చూసింది వాళ్ళకి కాకుండా అంటే ఊహించి చూసుంటారు. చెప్తున్నారా? చూసి టాక్ వచ్చుంటుంది. హ్మ్. టాక్ రాలేదని నేను అంటలేదు. ఆల్రెడీ షో పడిన తర్వాతే హ్మ్. రాసుంటారు. ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ ముఖ్యం కాబట్టి. అవును. అంటే న్యూస్‌కి క్రెడిబిలిటీ ముఖ్యమే. అంటే జరిగిన తర్వాతే ఇదొచ్చింది అనే దాంతో నేను విభేదించడం లేదు. కానీ ఓకే. ఇందులో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఆల్రెడీ వేదిక మీద దొర్లాయి. వాటిని తీసుకొని ఇలా అది ఇంట్రడక్షన్. కాకతాళీయం అయ్యుండొచ్చా? హ్మ్. అది కాకతాళీయమే తప్ప వాస్తవం కాదు. వాళ్ళు చెప్పింది వాస్తవమే. ఇక్కడ జరిగింది వాస్తవమే ఓకే. అని ఒక జస్టిఫికేషన్ డైలాగ్ కూడా చెప్పొచ్చు అవతల వాళ్ళు. అవును. అంటే సినిమా బాగుంది అని వేదిక మీద చెప్తారు. హ్మ్. సినిమా చూసినటువంటి ప్రేక్షకుడు బాగుంది అని చెప్పాలని గ్యారంటీ ఏం లేదు. అవును. వేదిక మీద అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పిన సినిమాలు థియేటర్లోంచి వచ్చిన ప్రేక్షకుడు పెదవి విరిచిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కోట్లు చూసాం మనం. హ్మ్. కాబట్టి ఇక్కడ వేదిక మీద అభిప్రాయము, థియేటర్ నుంచి వచ్చిన అభిప్రాయము ఒకటేగా కనిపిస్తున్నాయి. హ్మ్. ఇది నేరుగా ప్రేక్షకుడి నోటి నుంచి మనం విన్నది కాదు. హ్మ్. అవును. అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయి వేరే వార్తగా మన చేతికి చేరినటువంటి పరిస్థితి. అవును. అంటే థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. అవును. ఈ థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషను వేదిక మీద మాట్లాడినటువంటి మాటలకి పోలి ఉంది. హ్మ్. ఆ పోలి ఉండటం వలన కొన్ని అనుమానాలకు తావిచ్చే పద్ధతి ఉంది కానీ అది నేరుగా అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు కూడా. హ్మ్. అంటే ఆ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు ఇప్పుడు ఆ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నటువంటి ఏరియా హ్మ్. వాళ్ళకి నేరుగా లింకులు ఉండుండొచ్చు అక్కడ. అవును. ఏది వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో సినిమా చూసి బాగానే ఉంది అని చెప్పుండొచ్చు. హ్మ్. ఈ బాగానే ఉంది అని నలుగురు ఐదుగురు చెప్పిన మీదట దాన్ని ఖాయం చేసుకుని కొంత ఈ ఇన్ఫర్మేషను ఆ ఇన్ఫర్మేషను మిక్స్ చేసి హ్మ్. ఒక వార్తని వాళ్ళు ప్రపంచం ముందు పెట్టారు. అవును. సో ప్రీ క్లైమాక్స్ బాగుంది అంటే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయి చేసినటువంటి హ్మ్. సందర్భంగా మనం అనుకుంటే నిజానికి అతను మంచి డైరెక్టరే. హ్మ్. జానీ అనే సినిమా ఫెయిల్ అయింది కానీ ఆ సినిమా బాగానే తీశాడు ఆయన. టెక్నీషియన్‌గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. టెక్నీషియన్గా ఫెయిల్ అవ్వలేదు. హ్మ్. తర్వాత యాక్షన్ కొరియోగ్రాఫర్గా అతను అన్నయ్య అనే సినిమాలో హ్మ్. కొన్ని సీన్స్ చేశాడు. హ్మ్. అలాగే ఒక వెంకటేష్తో త్రివిక్రమరావు గారు తీసినటువంటి ఒక సినిమాలో కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తను ఆ రోజుల్లో హ్మ్. యాక్షన్ కొరియోగ్రఫీ చేసి పెట్టాడు. హ్మ్. ఇలా ఒక చరిత్ర ఉంది అతనికి. అంటే కెమెరా సినిమా క్రాఫ్ట్కు సంబంధించిన జ్ఞానం ఉంది హ్మ్. పవన్ కళ్యాణ్కి. హ్మ్.
అలా టెక్నికల్గా అతని సౌండే, టెక్నికల్గా సౌండ్ ఆ సినిమాలో కొత్త ప్రయోగాలు చేశాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ సౌండ్ విషయంలో కేర్ తీసుకున్నటువంటి సినిమా జానీనే. అలా చాలా టెక్నిక్స్ వాళ్ళు వాడినటువంటి షాట్లు, లొకేషన్స్, కొంత ఇంగ్లీషు సినిమా తాలూకా ప్రభావం కనిపించినప్పటికీ అప్పటి ఆయన ఆలోచన విధానం ప్రకారమే నడిచింది సినిమా. అందుకని ఇందులో ఈ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఆయన ఇన్వాల్వ్మెంటు నటుడిగా మాత్రమే కాదు టెక్నీషియన్గా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు కాబట్టి డెఫినెట్గా బాగానే ఉండే అవకాశం ఉంది. రెండోది, క్రిష్ మొదటి నుంచి అంటే ఈ లైన్ అనుకున్నప్పటి నుంచి ఆయనకు ఒక టేకింగ్ కెపాసిటీ ఉంది. ఆయన చేసినటువంటి సినిమా కంచె కావచ్చు, మొదటి నుంచి కూడా ఆయన న్యాచురల్ లొకేషన్స్ని ప్రిఫర్ చేస్తూ విఎఫ్ఎక్స్ తక్కువ పెడుతూ తక్కువ వాడుతూ అలా ఒక బ్లెండ్లో వెళ్తున్నాడు. అతను చేసినటువంటి బాలకృష్ణ గారి సినిమా కూడా అదే, గౌతమిపుత్ర శాతకర్ని కూడా న్యాచురల్ లొకేషన్స్లో కొంత షూట్ చేసి విఎఫ్ఎక్స్ తాలూకా పార్ట్ తగ్గిస్తారు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్లో చేసింది కూడా అదే. దీనివలన ఏమవుతుందంటే ఆడియన్స్కి కొంత కంటికి శ్రమ తగ్గుతుంది, అందువలన రిలాక్స్డ్గా సినిమా చూడటానికి వీలుంటుంది. బహుశా ఆ వాతావరణం కూడా కనిపించి ఉంటుంది సినిమాలో. ఫాస్ట్గా కూడా అయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్గా కూడా అవుతుంది. అంటే దీనికి షూటింగ్కి టైం పెట్టడానికి రకరకాల రీజన్స్, ఆయన పొలిటికల్ కారణాలు తప్ప విఎఫ్ఎక్స్ సైడ్ పెద్దగా టైం తీసుకున్నట్టుగా మనకు ఎక్కడా లేదు. షూటింగ్ మొన్నటిదాకా చేశారు కదా, సో మ్యాచ్ అయిపోతూనే వస్తోంది, తక్కువే ఉంది పార్ట్. ఇలా ఇప్పుడు ఆ సెకండ్ పార్ట్ కూడా 20% అయిపోయిందని చెప్పాడు ఆయన. ఏది పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో 20% అయిపోయింది పార్ట్ 2 అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ పార్ట్ 1కి సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్లో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అనేది. యాక్షన్ సీన్స్ న్యాచురల్గా బాగుంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే ఉంటాయి. పైగా ఆయనకు ఆ ఏరియాలో చాలా గ్రిప్ ఉంది తను. రెండోది, ఇందులో వెపన్ ఒకటి, ఆ కాలం నాటి వెపన్ ఒకటి వాడారు. దాని తాలూకా విన్యాసాలు, ఆ సన్నివేశాలు ఆకట్టుకునేలాగా ఉండవచ్చు. బహుశా అదే వాళ్ళు చెప్పినటువంటి ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి అనేది. అలాగే ఎమోషనల్గా ఉంది సినిమా అనేది, అలాగే ఎమోషనల్గా ఉంటుంది. అంటే దానిలో సఫర్ అయ్యేటువంటి ప్రజలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, దాని తాలూకా ఇది కూడా ఉంది. ఎందుకంటే ఇతని క్యారెక్టర్ పరిచయం అవటం ఒక రాబిన్ హుడ్ తరహాలో పరిచయం అవుతుంది. అంటే ఉన్న వాళ్ళని కొట్టి లేని వాళ్ళకి పెట్టేటువంటి పాత్రగా ఇంట్రడ్యూస్ అయ్యి అక్కడి నుంచి ఒక చోరీ కార్యక్రమానికి సుపారీ తీసుకోవటం దగ్గర ఢిల్లీతో కనెక్ట్ అవుతుంది. ఢిల్లీ బార్డర్కి వెళ్ళటం వరకే ఈ పార్ట్లో ఉంటుంది. ఢిల్లీని కాంకర్ చేయటం లాంటి సన్నివేశాలన్నీ పార్ట్ 2లో ఉంటాయని చెప్పాడు ఆయన. సో ఆ ప్రకారం అక్కడ ఢిల్లీలో ల్యాండ్ అవటం అనే క్లైమాక్స్ అది కూడా అలరించింది. అలాగే ఎమోషనల్గా ఉండటానికి ఆయన క్యారెక్టర్ డ్రైవ్, ఇవన్నీ కూడా ఈ ప్రయాణంలో అతను చూసేటువంటి జీవితం ఇదంతా ఎమోషనల్గానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ ఎమోషన్ వెనకాల ఉండేటువంటి వాళ్ళు అల్లుకునేటువంటి సన్నివేశాలు, కల్పించేటువంటి కల్పనలు, వాళ్ళు ప్రజల మనసుల్లోకి నాటేటువంటి అభిప్రాయాలు, వాటి పట్ల నాకు భిన్నాభిప్రాయం ఉంది. కానీ టేకింగ్ సైడ్ వాళ్ళు మెచ్యూర్డ్గానే తీస్తారు అనేది, టెక్నికల్గా వాళ్ళు ఇబ్బంది పెడతారని నేను అనుకోవట్లేదు. కాశ్మీర్ ఫైల్స్ కూడా టెక్నికల్గా బాగానే ఉంటుంది సినిమా, టెక్నికల్గా బాగుంటుంది, ఎమోషనల్గా ఉంటుంది, జనాల్ని కనెక్ట్ చేసుకుంది, విపరీతమైన డబ్బులు కలెక్ట్ చేసింది. కానీ ఆ కంటెంట్ పట్ల నాకు భేదాభిప్రాయం ఉంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి కూడా వాళ్ళు జనం మనసుల్లో ఏం నాటబోతున్నారు అనే విషయం మీద కన్ఫ్యూజను కొంత ఉంది ప్రపంచానికి. కానీ నాకు క్లారిటీ ఉంది ఆ విషయంలో వాళ్ళు ఏం నాటుతారు అనేది. ఆ నాటే విషయాలు దుర్మార్గమైనవి అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. కానీ టెక్నికల్గా సినిమా బాగానే ఉండొచ్చు. అంటే థియేటర్లోకి వెళ్ళినటువంటి ఆడియన్ని సినిమా అనేది 3 పనులు చేయాలి. ఒకటి, ఎమోషనలైజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి కనీసంగా. మూడోది, ఎంగేజ్ చేయగలగాలి.
ఈ 3 సక్సెస్ అయితే సినిమా పాస్ అయినట్టుగానే భావిస్తాం మనం. వాళ్ళు ఏదైనా చెప్పండి, వాడు మంచి చెప్పినా చెడు చెప్పినా దుర్మార్గం చెప్పినా ఏది చెప్పినా ఎంగేజ్ చేశాడా లేదా, ఎమోషనలైజ్ అవ్వాలి, ఎమోషనలైజ్ చేశాడా లేదా, ఎంటర్టైన్ చేశాడా లేదా, అంతే. ఆ 3 చేసినట్టుగా వస్తున్నటువంటి రివ్యూలు చెప్తున్నాయి. రివ్యూలు కాదు, ఒపీనియన్స్, అక్కడి నుంచి వస్తున్న టాక్ మాత్రమే. రివ్యూస్ కూడా మొదలవచ్చు, ఇంకో గంటన్నరలో రివ్యూస్ మొదలవుతాయి. సాయంత్రం ఇక్కడి నుంచి రివ్యూస్ మొదలవుతాయి, రాత్రి 9 నుంచి. ట్విట్టర్ రివ్యూస్తో మనం మేల్కొంటాం. మరి ఆశించినట్టుగా రేపు మార్నింగ్ షోకి వెళ్ళేటువంటి ప్రేక్షకులు పూర్తి క్లారిటీతో వెళ్తారు. కాబట్టి మనం మళ్ళీ తిరిగి రాత్రి పరిస్థితి ఏంటనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఒక పాజిటివ్ నోట్తో పాజిటివ్ టాక్ తోటి ఉంది. మరి అన్నట్టుగానే ఒక బ్లాక్ బస్టర్ సాధిస్తాము ఆశిద్దాం. అంటే ఇక్కడ కలెక్షన్స్కి సంబంధించి కూడా బుకింగ్లు ఓపెన్ అయిన తర్వాత రష్ బాగానే ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు డే 1 కలెక్షన్ ఉండొచ్చు అనేది ఒక అంచనా ఉంది. 100 అని అంటున్నారు కానీ 80 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఇప్పటికున్నటువంటి అభిప్రాయం. పూర్తి సమాచారం చూద్దాం. తర్వాత